నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్న చివరి గంటలో బ్యాంకింగ్, వాహన షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ మార్కెట్ కొంత నష్టాలతోనే ముగిసింది. అయితే జిఎస్టీ మండలి సమావేశానికి ముందు మదుపర్లు కూడా అప్రమత్తంతో వ్యవహరించి ఉండవచ్చు, అది కూడా ఒక కారణమై ఉండవచ్చు. ఏంటంటే ఈరోజు ఆల్రెడీ ఏంటంటే జిఎస్టీ మండలి సమావేశం జరగబోతోంది. కాబట్టి ఏంటంటే మిగిలినవన్నీ ఎలా ఉంటాయో, ఎలా ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోందో తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. మరి అంతకుముందు ఈరోజు మన ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద వచ్చే నెంబర్స్ని కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడే ప్రయత్నం చేయండి. సో అలాగే ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్తో తర్వాత ప్రోగ్రాం తర్వాత ఆయనతో మీరు మాట్లాడే ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగే ఏంటంటే మీరు టీవీని తప్పనిసరిగా మ్యూట్ చేసి మొబైల్లోనే మాట్లాడండి. కొంతమంది మొబైల్లో దూరంగా, టీవీ దూరంగా ఉందని చెప్పి మొబైల్లో మాట్లాడుతున్నారు, కానీ స్టిల్ ఏంటంటే మాకు ఎక్కడంటే వినపట్టాలేదు సరిగా. దానివల్ల మేము మీకు సరైన సలహా ఇవ్వలేము. మరి ఫైనాన్షియల్గా మీరు సరైన సలహా తీసుకోకపోతే నష్టపోయేది మరి మీరే కదా. మీరు నష్టపోతే మా ప్రేక్షకులుగా మేము కూడా బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. సో ఈరోజు ఇంకా ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్. సార్ మరి ఏంటి సార్, ఇవాళ జిఎస్టీ మీటింగ్ ఉందని అంటున్నారు. జిఎస్టీ మీటింగ్ ఉంటే ఎలా ఉండబోతుంది, ఏంటి పొజిషన్ ఏంటి, అసలు జనరల్గా మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే 4 టైర్ నుంచి 2 టైర్ చేస్తారు. దేనికి ప్రాఫిట్, దేనికి తగ్గించారు, 0% ఏదైనా 12% 0% అయిందా, లేకపోతే 28% 18% అయినాయి, దేని మీద ఏది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది 3rd 4th మీటింగ్ ఉంది. 4th అంటే రేపు సాయంత్రానికి మనకి ఒక కన్క్లూజన్ వస్తుంది. సో దాన్ని బట్టి మార్కెట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కువ తగ్గించినప్పుడు జనాల దగ్గర ఎక్కువ అమౌంట్ మిగిలిపోద్ది కాబట్టి అది ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ముఖ్యం. అది రేపు కనుక ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేస్తే ఇట్స్ వెరీ పాజిటివ్ న్యూస్. రైట్ సార్. సార్ మరి కాలర్స్ లైన్లో ఉన్నారు సార్, అందుకని జిఎస్టీ మీటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి కాలర్స్ చాలా యాంగ్జైటీగా ఉన్నారు. సో సార్ ఫస్ట్ కాల్ రండి. సార్ సాయి గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సాయి గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సార్, ఏ స్టాక్ అడగాలనుకుంటున్నారు సార్? ఇది తేజస్ నెట్వర్క్ 1000 షేర్స్ ఇస్తున్నానండి 840లో. ఎస్ సార్. తర్వాత ఒకటి ఇది హోల్డ్ చేయమంటారా, లేకపోతే ఏమన్నా యావరేజ్ చేయాలా, వద్దంటారా, హోల్డ్ చేయమంటారా? తర్వాత ఇంకోటి కెనరా బ్యాంక్ గురించి కూడా చెప్పండి. కెనరా బ్యాంక్. ఓకే. తేజస్ నెట్వర్క్ లాస్ట్ రిజల్ట్స్ కొంచెం అంటే అనుకున్న దానికంటే బాగా మరీ వరస్ట్గా వచ్చినాయి. ప్లస్ కంటిన్యూస్గా అది డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. లాస్ట్ మన సెప్టెంబర్ నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. ఇంకా కొంచెం వీకే ఉందండి. మీరు యావరేజ్ చేయాలంటే కొంచెం ఆగండి, ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకా 1-2% తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు యావరేజ్ చేయొచ్చు. డౌన్ ఇంకా నేల చూపే ఉంది. ఇంకా కొంచెం మీరు ఇది కావాలంటే నెక్స్ట్ 2 quarters చూసిన తర్వాత రిజల్ట్స్ని బట్టి కొంచెం ఇది అవుద్ది. లాంగ్ టర్మ్ పర్వాలేదు, మంచి కంపెనీ, బాగా పెరిగింది ఇదివరకు. ఎప్పుడైనా సరే మీరు కొన్న తర్వాత ప్రాఫిట్ వస్తే 50% అయినా బుక్ చేసుకోండి. ఇలాంటి ఇబ్బందులే పడాల్సి వస్తుంటుంది. సో డెఫినెట్గా మీరు కొంచెం యావరేజ్ చేయాలంటే కొంచెం ఆగండి. కెనరా బ్యాంక్ అన్నారు. కెనరా బ్యాంకు మీకు బ్యాంకులు మళ్ళీ పెరగాలండి. బ్యాంకులు మళ్ళీ పెరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే దాదాపుగా 4000 points పడ్డది, అంటే 8% పడింది. మీరు ఒక రకంగా చిన్న ఇది రికమెండేషన్ కాదు, కానీ బ్యాంకుల కంటే బ్యాంక్ ఫీజు కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఫీజు కొనుక్కుంటే 4000 points అంటే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్ బ్యాంకు ప్లస్ అది ఉంటుంది కదా. కెనరా బ్యాంక్ అన్నారు 107, అది 120 నుంచి 90-95 వస్తుంది రేంజ్ బౌండ్. మీకు ఎక్కువ సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. 121, 122 కనుక క్రాస్ అయితే 135 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. సో అది సార్, అది సూచన సార్. సార్ మరో కాల లైన్లో ఉన్నారండి. వినోద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వినోద్ గారు గుడ్ మార్నింగ్. ఎస్ సార్. సార్ ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఓకే, ఎంతలో ఉన్నాయండి? ఏ రేట్లో కొన్నారు? ఏ రేట్లో కొన్నారు సార్? గోద్రేజ్ ఇది మనది ఒక్క నిమిషం సార్. ఇది 2000 లో తీసుకున్నాం సార్. ఇప్పుడు 1988 ఉంది, అంటే ఇంతకుముందు తగ్గింది, అంత వస్తుంది, ఉంచుకోవచ్చు మంచిగా ఉంటుంది. ఉంచుకోండి, పెద్ద ఏం పడలేదు. 2000 అంటే మీ 1979 నడుస్తుంది. మీకు 2000 అంటే రీసెంట్ దాదాపుగా 21st July 2400 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఇది అవుతుంది. మళ్ళీ మీకు 2100 క్రాస్ అయితే మళ్ళీ ఆ 2400 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే రేంజ్ బౌండ్ ఆడుతుంది. హయ్యర్ సైడ్ కనుక కట్ అయితే ఇంకొంచెం 26 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, పర్వాలేదు. షార్ట్ హోల్డింగ్ అంటే ఈ రేంజ్ బౌండ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ సుబ్రహ్మణ్యం గారు అండి హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ అడగండి, ఏం కావాలి? ఐఆర్ఎం ఎనర్జీ
ఐఆర్ఎం ఎనర్జీ ఎన్ఎస్జి ఎంతలో కొన్నారు సార్? ఎనర్జీ లేదు ఫ్రెష్ బయింగ్. ఫ్రెష్ బయింగ్ ఇవాళ 1% ప్లస్లో ఉందండి మీకు. దాయిచి కర్కారియా ఈ రెండు. ఇంకోటి ఏంటి సార్? ఇంకోటి మళ్ళీ చెప్పండి. దాయిచి కర్కారియా, దాయిచి కెమికల్స్. గాయత్రి కెమికల్సా? దాయిచి దాయిచి DAICHI. అర్థమైంది సార్. దాయిచి 300 ఉంది, 2.42% పెరిగింది అది. బిజినెస్ స్పెషాలిటీ కెమికల్ సార్ ఇది. మీకు 305 కనుక క్రాస్ అయితే ఎంటర్ అవ్వచ్చు సార్. బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో 305 క్రాస్ అయినప్పుడు రీసెంట్ హై కూడా దాదాపుగా అక్కడి నుంచి డౌన్ సైడే ఉంది. 463 నుంచి డౌన్ సైడ్ ఏంది 21 మే తర్వాత నుంచి డౌన్ సైడే ఉంది. ఇది కనుక క్రాస్ అయితే మళ్ళీ 410, 420 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. రిజల్ట్స్ పరంగా చూసినా మీకు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తగ్గినాయండి బాగా. అంటే డిసెంబర్ క్వార్టర్, జూన్ క్వార్టర్ సేమ్ వచ్చినాయి, మార్చ్ క్వార్టర్ బాగా వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్ రేంజ్ రాలేదు కాబట్టి కొంచెం ఇదైంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ చూస్తే రిజల్ట్స్ డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా మంచి కంపెనీ సార్, ఉంచుకోండి. స్పెషాలిటీ కెమికల్స్ మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి కదా, సో పెరిగే ఛాన్స్లే ఉన్నాయి సార్. సో సార్ అదే సూచన సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వేణుగోపాల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మాట్లాడాలనుకుంటున్నాను. ఎన్ఎండిసి నేను 85 రూపాయల్లో కొన్నానండి, 1100 షేర్లు. 85, 73 నడుస్తుంది సార్. 73.90 మీకు బ్రేక్అవుట్ అయిందండి. 83 అంటే మీరు హైలో కొన్నారు. లాస్ట్ ఎప్పుడు 83 అండి, దాదాపుగా మీకు 83 అంటే 11th డిసెంబర్ 80 దాకా వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ కొన్నారు మీరు, సో కట్ అయినట్టుంది. సో డెఫినెట్గా మీకు కొంచెం 74 కనుక క్రాస్ అయితే కొంచెం 85 దాకా వచ్చే ఛాన్స్ ఉంది సార్. లాంగ్ హోల్డింగ్ ఉంచుకోండి, ఎందుకంటే మినరల్స్ కొంచెం మళ్ళీ లైమ్లైట్లోకి వస్తున్నాయి కాబట్టి కొంచెం రావచ్చు, మీకు మళ్ళీ పెరగచ్చు. లాస్ట్ క్వార్టర్ చూసినా కొంచెం తగ్గింది, ఎక్స్పెక్టేషన్ రేంజ్ లేదు. ఎక్స్పెన్సెస్ బాగా తగ్గించుకున్నారు వీళ్ళు. 5,000 crores అయితే లాస్ట్ క్వార్టర్, ఇప్పుడు 4,200. ఎక్స్పెన్సెస్ బాగా తగ్గించారు. సేల్స్ కొంచెం తగ్గింది. సో ఆపరేటింగ్ మార్జిన్స్ పర్వాలేదు, నాట్ బ్యాడ్. లాస్ట్ దాని మీద పెరిగినాయి కాబట్టి. సో నెక్స్ట్ క్వార్టర్ చూస్తే కొంచెం ఇదేగానే ఉంటుంది. మీకు ఎన్ఎండిసి హోల్డ్ చేయొచ్చు సార్. రైట్ సార్. సార్ మరో కాల్ రండి. ప్రకాష్ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ బీసీజీ షేర్ నేను 90 రూపీస్లో కొన్నా సార్. ఇప్పుడు మళ్ళీ అది లిస్ట్ అయింది, ట్రేడ్ అవుతుంది. ఉంచుకోవచ్చా లేకపోతే తీసేయచ్చా సార్? బాగా లాస్ట్లో ఉన్నాం. షేర్ పేరు చెప్పండి. అది యాక్చువల్గా ప్రాజెక్ట్స్ బాగా ఉన్నాయని చెప్పి బీసీజీ సాఫ్ట్వేర్ది ఓకే, ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పి విపరీతంగా దాన్ని ఇచ్చేసుకొని ఇచ్చేశారు. కానీ అది మ్యానిపులేషన్. ఎందుకంటే ఎప్పుడైతే ఐటీ కొన్ని రైడ్స్ జరిగినాయో దాంట్లో కొంచెం మతలబ్ మ్యానిపులేషన్ చేశారనేది వచ్చింది. సో అది కొంచెం ఎక్కువ మంది కూడా కొన్నారు. దాంట్లో 200 దాకా వెళ్ళింది. 40 రూపీస్ 60 రూపీస్ ఉండేది 200 దాకా వెళ్ళింది. సో ఎక్కువ ఇదైంది జనరల్గా. ఎందుకంటే ఎప్పుడైనా సరే కొంచెం ఫండమెంటల్లీ కొనుక్కుంటే బెస్ట్. ఈ లాస్ అనేది కొంచెం దీన్ని కవర్ చేసుకోవాలంటే నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకున్న మంచి మార్కెట్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్ సెలెక్ట్ చేసుకోండి, డెఫినెట్గా మీకు మంచి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ కంపెనీస్ ఏంటి ఇప్పుడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ కానీ, ఈవీ వెహికల్స్ మీద కాన్సన్ట్రేషన్ కానీ, ఇట్లాంటి ఫ్యూచర్ జనరేషన్ ఉన్న కంపెనీ వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు. ఇప్పుడు టాటా పవర్ ఉంది, ఈవీ మీద ఎక్కువ ఇది చేశారు, అది అండర్ వాల్యూ ఉంది, తర్వాత పెరుగుతుంది ఈవీ ఫుల్గా వచ్చినప్పుడు. అలాంటి కంపెనీలు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఈ లాస్ మొత్తం దాంట్లో కవర్ చేసుకోవచ్చు. రైట్ సార్. మరో కాలర్ అండి. శేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఎస్ సార్. సార్ ప్రభు గారికి నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్తే సార్. నా దగ్గర ఎన్హెచ్పిసి 90 రూపాయల్లో ఉన్నాయి సార్. ఓకే సార్. అలాగే మోర్పెన్ ల్యాబ్స్ కూడా 70 రూపాయల్లో ఉన్నాయి సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. మోర్పెన్ ల్యాబ్స్ ఎంతలో ఉన్నారు? 70 రూపీస్. 70 రూపాయలు. 70 రూపాయలు. మోర్పెన్ ల్యాబ్స్ 70 అంటే 48.80 ఉంది. ఇవాళ 0.56 ఇది ఉంది. 70 రూపాయలు అంటే మీరు ఎప్పుడు లాస్ట్ ఇయర్ 12th డిసెంబర్ 88 ఉంది. అంటే జనవరిలో కొన్ని ఉంటారు మీరు. కొంచెం ఇదంటే 55 క్రాస్ అయినప్పుడు దాదాపుగా 70 దాకా వచ్చే ఛాన్స్ ఉంది సార్.
కొంచెం హైలోనే కొన్నారు, పడుతున్నప్పుడు కొన్నారు, ఫాలింగ్ అంటే స్క్రిప్ట్ పడుతున్నప్పుడు కొన్నారు, అందుకే కొంచెం కంటిన్యూస్గా డౌన్ సైడ్ ఇదైంది. ఎప్పుడైతే ఈ లెవెల్ పోయిందో మళ్ళీ క్రాస్ అయిందో 70 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. తర్వాత ఎన్హెచ్బిసి అన్నారు 80 రూపీస్, అంటే 79-17 ఉంది సార్. ఇది కొంచెం బ్రేక్అవుట్ అని కొంచెం టైం పడుతుంది. మీరు ఎప్పుడైనా మూమెంట్ కొంచెం రావాలంటే మీకు 80 క్రాస్ అయినప్పుడు కొంటే కొంచెం లాస్ట్ హై, ఎందుకంటే 3 times అదే రేట్ టచ్ అయ్యి 90 రూపీస్, అంటే త్రిబుల్ టాప్ అనుకోవచ్చు. త్రిబుల్ టాప్ అక్కడ ఇది ఆ రెసిస్టెన్స్ దాటినప్పుడు మీకు 105 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ 90 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ నుంచి కంటిన్యూస్గా ఆ రేంజ్ బౌండ్లే నడుస్తుంది. 90 అప్పర్ సైడ్, లోవర్ సైడ్ దాదాపుగా 80 ఆ రేంజ్లో నడుస్తుందండి. సో ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో కొంచెం 105 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి, ఏం కాదు. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ అండి, ప్రణీతి గారు. నమస్తే అండి ప్రణీతి గారు. నమస్తే అండి మేడం చెప్పండి, ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు? సార్ నేను హెరిటేజ్ ఫుడ్స్ 650లో కొన్నానండి, అంటే ఇప్పుడు 487 నడుస్తుంది, అంటే ఆ కంపెనీ మంచిదేనా లేదా? ఒక్కసారి మళ్ళీ స్క్రిప్ట్ పేరు మళ్ళీ చెప్పండి అమ్మా, స్క్రిప్ట్ పేరు చెప్పండి. హెరిటేజ్ ఫుడ్స్. హెరిటేజ్ ఫుడ్స్ ఎంతలో తీసుకున్నారమ్మా? 650 488 నడుస్తుంది. ఇది ఎలక్షన్స్ అప్పుడు బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ మీకు 626 అక్టోబర్, అంటే మీరు లాస్ట్ ఇయర్ అంతకుముందు కొనుంటారు. కంటిన్యూస్గా ఇది అవుతూనే ఉంది. సో కొంచెం ఏదైనా టైం పడుతుందండి. ఇంకా నెక్స్ట్ 2 years టార్గెట్ పెట్టుకోవాలి, కొంచెం టైం పడుతుంది. 550 దాటినప్పుడే కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 550 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది, అది క్రాస్ అయితేనే మళ్ళీ మీకు 650-700 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ టైం మటుకు 2 to 3 years పట్టే ఛాన్స్ ఉంది. ఈ ఎమ్మటే అంత ఇమీడియట్గా కనపడలేదు. సో మీరు లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, అది చాలా లాంగ్ హోల్డింగ్ ఉంచాలి. ఓకే రైట్. సో సార్ అదండి. సో ప్రణీతి గారు అదండి సూచన. సో సార్ మరి ఏంటి జిఎస్టీ మీటింగ్ ఎలా ఉండబోతుందని జనరల్గా అసలు ఆశావహంగా ఎలా ఉందా, ఎలా ఉంది? అదే వాటిల్లో దేనికి ప్రాఫిట్ వస్తుంది, ఎట్లా ఏంటనేది మనకి రేపు సాయంత్రం కానీ క్లారిటీ రాదు. జనరల్ గా 4 tier నుంచి 2 tier వచ్చారు కాబట్టి అది పాజిటివే. ఒక రకంగా ట్యాక్సులు, ట్రంప్ డాన్సుల వల్ల ఈ ట్యాక్సులు తగ్గినాయి అనుకుంటే 100% కొంచెం ఆ విధంగానే తగ్గించారు. ఇంకొంచెం ట్రంప్ ఏదన్నా ఇంకొంచెం ఎక్కువ చేస్తే ఇంకొంచెం తగ్గిస్తారేమో, అది కూడా కొంచెం. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదండి యాక్చువల్లీ అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ నార్మల్గా ఏంటంటే మీన్ స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి కదా, లగ్జరీ బైక్స్ చాలా ఇష్టపడుతున్నారు నవేడేస్. దాని మీద 40% వేస్తారండి. హార్లీ డేవిడ్సన్ బైక్లు ఎంతమంది కొంటారండి? ఎంతమంది దాని మీద ఇది చేస్తారు? మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు బైక్లు కొనేది ఎంత సేల్స్ ఎంత ఉంది? సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్. దాని మీద పెద్ద తగ్గించినా కాదు, జనరల్ బైక్స్ మీద తగ్గిస్తే సామాన్య మానవుడికి ఉపయోగపడుద్ది. జేబుల్లో 4 పైసలు, ₹1,00,000 కొనేది 70,000 చేశారనుకోండి, అనుకుందాం 30,000 మిగిలిందంటే రొటేషన్ అవుతుందా లేదా? కొత్త ఐటమ్స్ కొంటారా లేదా? ఈ పాయింట్ ద్వారా మాట్లాడదామండి. కానీ ఏంటంటే యువతని మాత్రం ఏంటంటే మనం ఇగ్నోర్ చేయకూడదు కదా, యువతే దేశ భవిష్యత్తు. చూద్దాం, దాన్ని మనం మాట్లాడదాము. సార్ వెంకటేష్ గారు కదేనండి. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? ఒక్కసారి కొద్దిగా గట్టిగా చెప్పండి. 3B ఫిలిమ్స్ సార్. 3Dనా 3Bనా? 3B ఫిలిమ్స్, బీ ఫర్ బాంబే. IPO లో అలాట్ అయింది సార్. ఓకే, దాని పరిస్థితి ఏంటి సార్? 35 రూపీస్. అర్థమైందండి. ఇది రీసెంట్ కంపెనీయే, కొంచెం టైం పట్టింది సార్ ఇది, ఎందుకంటే డేటా కూడా ఉండదు కాబట్టి. కొంచెం జనరల్గా ఏంటంటే మన ఏ కంపెనీ అయినా మనం స్ట్రాంగ్ కంపెనీ అనుకోవాలంటే ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్, లాస్ట్ 5 years మనం చెక్ చేసుకుంటాం ఫండమెంటల్స్గా. అది కన్సిస్టెంట్గా మనకు ఒక పర్సెంటేజ్ 14%, 15% అబోవ్ వస్తుంది అనుకుంటే అప్పుడు మంచి కంపెనీ అనుకోవచ్చు. ఇది కొత్త కంపెనీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత దాని డైరెక్షన్ దాన్ని బట్టి తెలుస్తుంది సార్. ఇప్పుడు ఎమ్మటే అంత చెప్పలేము. సో మీకు రిజల్ట్స్ పరంగా చూసినా మనం అంత చెప్పలేం కదా. ఇప్పుడు లాస్ట్ రిజల్ట్ జూన్ క్వార్టర్ ఒకటే వచ్చింది, 16 crores ఉంది. ఇంకా 2 years to say. దీని గురించి కామెంట్ చేయలేమండి, ఎందుకంటే కొంచెం ఆగాలి కొద్దిగా. ఏంటంటే ఇంకొక క్వార్టర్ దాటితే తెలియచ్చు మోస్ట్లీ. అవునండి. ఎస్ సార్. సో సార్ మరో కాలం లైన్లో ఉండండి. రాజుగారు హైదరాబాద్. నమస్తే అండి రాజుగారు. నమస్కారం సార్. నాకు ఇండస్ టవర్ గురించి, L&T గురించి ఈ 1 year లో 8 to 10% రిటర్న్ ఇస్తుందా అని చెప్పగలరా సార్? అంటే మీ టార్గెట్ పెట్టుకొని 1 year డోంట్ టైమ్ ద మార్కెట్ వోంట్ టైమ్ అస్. సో మనం మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకోవాలి అంతే. మనకున్న ఫ్రీ క్యాష్ని
బ్యాంక్లో పెట్టుకుంటే మంచి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ట్యాక్స్ పోగా 6% కూడా రాదు. అదే మార్కెట్లో మీకు 20 to 30% ఆరామ్సే వస్తుంది. కానీ మనకి పేషెన్స్ ఉండాలి. మనం టైం పెట్టుకొని ఈ 1 yearలో మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టాను అనుకోండి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇప్పుడు చూసుకుంటే మైనస్లో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ 2 yearsలో నెక్స్ట్ 1 yearలో ఈ ముందు సంవత్సరం రాంది కూడా దాంట్లో వస్తుంది. సో యావరేజ్గా మనం చూసుకోవాలి, కానీ మనకు టైం ఇవ్వాలి దానికి. ఎందుకంటే బయింగ్ అప్పుడు ఒకేసారి కొంటారు కాబట్టి డిఫరెంట్ లెవెల్స్లో వాళ్ళ టేస్ట్ ప్రకారం కొంటారు. సెల్లింగ్ అప్పుడు అందరూ ఒకేసారి అమ్ముతారు, అది మనం చూసుకోవాలి. సో డెఫినెట్గా ఇది మీకు మంచి కంపెనీ, ఫండమెంటల్స్ ఉన్నాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగున్నాయి, కన్సిస్టెంట్గా ఇస్తుంది అనుకుంటే 1 quarter 2 quarter తక్కువ వచ్చినా, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, గ్లోబల్ స్పిరిట్స్ 9 months తర్వాత అమ్మామండి ఒక స్క్రిప్ట్. అది 1-2 monthsలో వస్తుంది అనుక స్క్రిప్ట్ 3 quarters పట్టింది. సో ఆ కంపెనీ మంచిది అయినప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా మనకి మనోధైర్యం రావాలి, కాన్ఫిడెన్స్ రావాలి. అలాంటి స్క్రిప్ట్స్లో పెట్టండి, భయం లేదు. బట్ డోంట్ టైమ్ ద మార్కెట్. నాకు ఈ సంవత్సరంలో రావాలి, 6 నెలల్లో రావాలి అనుకోవద్దు. మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. డెఫినెట్గా నెక్స్ట్ ఇప్పుడు 4 trillion ఇండియాది, నెక్స్ట్ ఇంకొక 4 trillion యాడ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుందండి? సో డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్. ఎందుకంటే మన ఆల్ టైమ్ హై 26,300 దాటిన తర్వాత నెక్స్ట్ కొంచెం 26,500, అంటే నెక్స్ట్ 2 yearsలో అన్ని పారామీటర్స్ అనుకూలిస్తే, ట్రంప్ డాన్సులు తగ్గితే డెఫినెట్గా ఇంకొక 5,000 to 8,000 మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 34,000 35,000 నెక్స్ట్ 2 yearsలో మనం చూడొచ్చు. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ మంచిగా వస్తుంది కదా. రైట్. సో అందుకని ఏంటంటే సార్, జనరల్ ఏంటంటే మీకు కూడా ఇక్కడ దగ్గర ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే కూడా ఎక్స్పర్ట్తో కూడా ఒకసారి మాట్లాడి, మీకు ఎవరన్నా ఉంటే ఓకే, లేదా నెంబర్ డిస్ప్లే అవుతుంది, నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను విపులంగా చెప్తాను. సో తప్పనిసరిగా ఏంటంటే మీ సూచనని కూడా మేము చూసుకుంటామా, మీరు కూడా ఏంటంటే ఆ సలహా తీసుకోండి పాసిబిలిటీ ఉంటే. ఓకే సార్, మరో కాల్ రండి. అశోక్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అశోక్ గారు. హలో, గుడ్ మార్నింగ్ అశోక్ గారు, చెప్పండి ఏ స్క్రిప్ట్ కోసం అడగాలనుకుంటున్నారు? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నేను 120 దగ్గర తీసుకున్నాను. 700 ఉన్నాయి నా దగ్గర. అది రేంజ్ బౌండ్ లో ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? 114 ఉంది సార్ ఇప్పుడు. అది కొంచెం ఏదైనా మీకు కరెక్ట్గా అంటే బ్రేక్అవుట్ లెవెల్లోనే కొన్నారు. అది యాక్చువల్గా అందుకే నేను అనేది ఒక స్క్రిప్ట్ రేంజ్ బౌండ్స్ అప్పర్ సైడా లోవర్ సైడ్ ఉన్నామా, ఎక్కడ కొంటున్నాం, అది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఒక స్క్రిప్ట్ దాని గ్రిప్ మనం తెచ్చుకుంటే ఎంతవరకు వస్తుంది, లాస్ట్ ట్రాక్ రికార్డ్ చూడండి, లాస్ట్ 2 years 3 years ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, రేంజ్ బౌండ్స్ ఎక్కడి నుంచి ఉంది. ఆ రేంజ్ బౌండ్స్ చూస్తున్నప్పుడు లోవర్ లెవెల్స్లో, ఎందుకంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, మనకి గ్రాఫులు చూస్తాం కదా, ఆ గ్రాఫులు చూస్తున్నప్పుడు వాటిల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, ఎక్కడికి బ్రేక్ డౌన్ అవుతుంది. సో బ్రేక్ డౌన్ ఎందువల్ల అయింది, బ్రేకప్ ఎందుకు, క్రాస్ ఎందుకు అయింది అనేది కొంచెం ఆ న్యూస్ పారామీటర్స్ అన్ని మనం గ్రిప్ తెచ్చుకుంటే డెఫినెట్గా ఇది అవుతుంది. మీరు కరెక్ట్గా లెవెల్ ఏదైతే క్రాస్ అయింది అక్కడ కొనాలో అక్కడే మీరు ఇది చేశారు, అప్పుడు కొంటే బెస్ట్. సో మీరు క్రాస్ అయినప్పుడు కొంచెం 121 క్రాస్ అయినప్పుడు పెరిగే ఛాన్సులు ఉన్నాయి సార్, వెయిట్ చేయండి, పర్వాలేదు. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉండండి. గురుప్రసాద్ గారు అండి, పూణే నుంచి. గురుప్రసాద్ గారు నమస్తే అండి. E4 అండి సార్, ఒక్కసారి క్లియర్గా చెప్పండి సార్, లైన్ కట్ అయిందండి. ఓకే, E4 అనేది అన్నట్టున్నారు ఆయన, పాసిబిలిటీ ఉంటే. ఓకే, సో సార్ మరి ఏంటి పొజిషన్ అయినా మనకి? ఎలక్ట్రోఫోర్స్ సార్, ఎలక్ట్రోఫోర్సే కదా ఉండదు. లైన్ కట్ అయిందండి, లైన్ డ్రాప్ అయింది. ఎలక్ట్రోఫోర్స్ అయితే ₹40 ఉందండి. E4 అన్నారు, ఎలక్ట్రోఫోర్స్ ₹40 ఉంది. మైనస్ ఇవాళ కూడా 4% డౌన్ అయింది సార్. ఇది కొంచెం డౌన్, ఇంకా వీక్ ఉంది సార్ ఇది స్క్రిప్ట్. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి, కొంచెం ఆగండి. రైట్. సో సార్ మీ కాల్ డ్రాప్ అయింది కానీ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు అని అంటున్నారు. మరి లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోవచ్చా? ఆల్రెడీ ఉంటే మనం లాస్ట్లో అమ్మమని చెప్పలేము కాబట్టి డెఫినెట్గా కొంచెం అది ఒక్క నిమిషం. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. నరేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, ఏ స్క్రిప్ట్ కోసం అడగాలనుకుంటున్నారు? నేను ధర్మరాజ్ కార్ప్ గురించి అడగాలనుకుంటున్నానండి. ఏదండి? ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ధర్మరాజ్, మీకు వాయిస్ క్లియర్ సార్. ధర్మాక్స్ లిమిటెడా? అవునండి, ధర్మాక్స్ లిమిటెడ్. మీరు కార్పొరేషన్ అంటున్నారు, ధర్మాక్స్ లిమిటెడ్. ఇది మంచి కంపెనీ సార్. ఇది డెఫినెట్గా ఎన్విరాన్మెంట్ అండ్ కెమికల్ సెక్టార్స్ అంటే బాయిలర్స్ వాటి మీద డెఫినెట్గా ఇది స్టాండర్డ్ అయిన కంపెనీ. 3,279 రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనచ్చు, తగ్గుతుంది కాబట్టి. మీకు లాస్ట్ టైం ఇది కూడా దాదాపుగా 3,900 నుంచి ఇక్కడికి వచ్చింది. ఎప్పుడైతే 3,600 దాటిందో ఆ 3,900 దగ్గర
డబుల్ టాప్ 2 times అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని వెనక్కి వచ్చింది. ఎప్పుడైతే అది క్రాస్ అయిందో మీకు దాదాపుగా 4600 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, మంచి కంపెనీ ఇది, డౌటే లేదు. పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన షేర్ సార్ ఇది. ఓకే, రైట్ సార్, రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరి ఏంటి మరి ఇప్పుడు ఏంటంటే జనరల్గా సరే అంటే 40% ఇచ్చేస్తారా, లేదంటే కొద్దిగా 18% అలా ఇచ్చి ఉంటే బాగుండేదేమో. అంటే ఎక్కువ మంది ఈ రోజు కూడా ఏంటంటే వార్తాపత్రికలు కూడా నేను చూడడం జరిగింది. అంటే కొత్తవి కూడా చెప్తా ఉంటున్నారు. ఇప్పుడు 350cc దాటిని కూడా సిన్ గూడ్స్ కింద తెస్తాం, 40% చేస్తా ఉంటున్నారు అంటున్నారు. 7 items 40% అన్నారు. అది ఏమి ఐటమ్స్ ఉన్నాయి, అవును, దేనికి ఎఫెక్ట్ వస్తుంది అనేది మనకి క్లారిటీ రేపు సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఇదైతే వార్తలు వినవస్తున్నాయి. మరి మరి అది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఎంత వరకు చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారా అనేది ముఖ్యం సార్. సో సార్, సో మరి ఏంటంటే మిగిలిన వాటిల్లో ఎలా ఉండబోతుంది? మిగిలిన వాటిలో కంటే సామాన్యులకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మిగతా వాళ్ళ అన్నిటికీ ఇప్పుడు 12% 0% అయింది అనుకోండి, మంచిదే కదా. కొన్ని ఐటమ్స్ మీద ట్యాక్స్ తగ్గితే ఇప్పుడు 28%. ఇప్పుడు మామూలుగా మంచి కార్ కొనాలంటే దాదాపు ₹1,00,00,000 నా కారు కొనాలంటే జిఎస్టీ సెస్ కలిపి 1,50,00,000 అవుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ద రేట్ అది. సో అసలు వరల్డ్ మొత్తంలో కూడా ఇండియాలో ట్యాక్స్ అనే అభిప్రాయం కలిగింది. ఒక రకంగా మనకి ట్రంప్ మంచి చేస్తున్నట్లు లెక్క. నేను కంటిన్యూస్ గా చెప్తున్నా, గవర్నమెంట్ కూడా ఆలోచించుకొని ఇంత ట్యాక్స్లు పిండాల్సిన అవసరం లేదు. మరి మిడిల్ క్లాస్ మనకి ఎక్కువ, మిడిల్ క్లాస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ చేసుకొని మళ్ళీ సెస్ అని, జిఎస్టీ అని, ఇంకో టెస్ట్ అని ఇన్ని ట్యాక్స్లు తీసుకోవాలన్నా. ఇప్పుడు ఏ కంట్రీకైనా ట్యాక్స్లు ఎక్కువ కలెక్ట్ చేసినప్పుడు ఓల్డ్ ఏజ్ పెద్దదైనప్పుడు వాళ్ళందరికీ మంచి బెనిఫిట్లు ఇస్తారు. ఇది హోమ్స్ కానీ లేకపోతే మెడికల్ ఇది కానీ ఫ్రీగా ఇస్తారు వాళ్ళందరికీ. అది మనం కూడా గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మంచిదని ఉద్దేశం. మాట్లాడదాము. సో కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ కృష్ణారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? నేను ఎంటీపీసీ గ్రీన్ ని 140లో బై చేశాను. నా కరెంట్లీ అది మనకి 25% లాస్ లో ఉంది. హోల్డ్ చేయాలా లేకపోతే జస్ట్ యాడ్ ఆన్ చేసుకోవాలా? ఎంత కొన్నారు సార్? ఎన్టీపీసీ గ్రీన్. సార్ గ్రీన్ ఎనర్జీ ఇప్పుడు కాదు, ఇంకా అంటే ఫసల్ ఫ్యూయల్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ, మనకి గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ రావాలంటే మనకి ప్యారిస్ కన్వెన్షన్ ప్రకారం 2030కి మన టార్గెట్. సో 2030కి కూడా మనకు కొంచెం అయ్యేటట్టు లేదు, అది కొంచెం క్రాస్ అయ్యేటట్టే ఉంది. మళ్ళీ కొంచెం టైం పట్టేటట్టు ఉంటుంది. మేబీ ఆ లిమిట్ పెంచచ్చు. వేరే కంట్రీస్ కూడా అడుగుతున్నాయి, డిమాండ్ చేస్తున్నాయి కొంచెం టైం పెంచమని. ఎందుకంటే ఆ తర్వాత నుంచి కార్బన్ ట్యాక్స్ కట్టాలి. సో ఈ గ్రీన్ ఎనర్జీ అనేది ఫుల్ లెంత్గా చేసేది ఒక రకంగా చూస్తే నెక్స్ట్ 5 years తర్వాత మీరు ఇలాంటి స్క్రిప్ట్స్, రెన్యూబుల్ ఎనర్జీ ఇలాంటివన్నీ నెక్స్ట్ 5 years తర్వాత నుంచి మూమెంట్ వస్తాయి. అప్పుడు దాకా మనకి దీంట్లో పెద్ద ఫైర్ రాదండి. మామూలు కొంచెం ప్రాఫిట్స్ వస్తాయి. కానీ మేజర్ ప్రాఫిట్స్ అంటే మటుకు ఫ్యూచర్ జనరేషన్ స్క్రిప్ట్స్ కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ అవన్నీ వచ్చినప్పుడు గ్రీన్ ఎనర్జీ ఫ్యాంటాస్టిక్ పెరుగుతాయి. రైట్ సార్. సార్ మరో కాలర్ అండి, రాజేష్ గారండి, విజయవాడ నుంచి. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్క్రిప్ట్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ప్రభు గారికి నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ నా దగ్గర మహా బ్యాంకు ₹63 ఉన్నాయి సార్. మహా బ్యాంక్, ఓకే, అవును సార్. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా 650లో ఉన్నాయి సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. రెండోది ఏంటి సార్? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అది ఇష్యూనా? మీకు ఎక్కడ కొన్నారు సార్ ఇది? కాదు సార్, మామూలుగా ఉన్నాను, ఐపీఓ కాదు సార్, మామూలుగా కొన్నా 650లో కొన్నాను. 650, 557 నడుస్తుంది సార్ ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఇది కొంచెం పర్వాలేదు కానీ డౌన్ సైడ్ అంటే బాగా ఏం పడట్లేదు. రీసెంట్ మనకి లో తీసుకుంటే దాదాపుగా 500 దగ్గర బాగా 27th February 513 దాకా వచ్చింది. సో ఇప్పుడు అంత పడట్లేదు. కానీ మీకు ఏదన్నా 570, 580 దాటినప్పుడు అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 650 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. కొంచెం వెయిట్ చేయొచ్చు. అంటే ఎల్ఐసి బ్రాండెడ్ కాబట్టి డెఫినెట్గా మీకు హోల్డ్ చేయొచ్చు. టైం పడుతుంది, బట్ స్లోగా ఉంటుంది. ఎల్ఐసి హౌసింగ్ అనేది ఇప్పుడు ఎల్ఐసి కూడా మనకు వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా బాగా ఇదైంది కదా. అంటే అండర్ వాల్యూ ఉన్నాయి ఈ స్టాక్స్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంటే డిఐస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తారు. మార్కెట్ పడినప్పుడు ఎమ్మంటే ఫస్ట్ వచ్చేది వాళ్ళే ముందుకి. అదాని స్టాక్స్ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి సర్ప్లస్ ఉంది. బట్ ఇట్స్ అండర్ వాల్యూ స్టాక్స్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇంకా పెరగాలి అవి. మరి లాంగ్ టర్మ్లో చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది, స్లోగా ఉంటుంది. మనం లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి. తర్వాత మహా బ్యాంక్ అన్నారు.
బ్యాంకులు మళ్ళీ పెరగాలండి. ఎందుకంటే మన బ్యాంకులు బాగా స్ట్రాంగ్ ఉన్నాయి, ఎన్పిఏలు బాగా తగ్గినాయి, అన్ని బ్యాంకులు కూడా ఎన్పిఏ తగ్గినాయి. బ్యాడ్ బ్యాంక్ చేసి ఆ బ్యాడ్ బ్యాంక్కి బ్యాడ్ లోన్స్ అన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి వసూళ్లు కూడా బాగానే చేశారు. సో డెఫినెట్గా ఇది అదాని మన రిలయన్స్ బ్రదర్ని కూడా ఆయన దగ్గర నుంచి కూడా వసూలు చేశారు కదా అమౌంట్స్. సో డెఫినెట్గా ఇది బ్యాడ్ బ్యాంక్ అనేది మంచి పని చేస్తుంది, ఎన్పిఏ బాగా తగ్గించింది అనుకోవచ్చు ఒక రకంగా. నెక్స్ట్ మళ్ళీ నిఫ్టీ కనుక పెరగాలనుకుంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, ఐటీ స్టాక్స్ ఈ రెండే పెరుగుతాయి. బ్యాంకులు అయితే ఉంచుకోండి, ఏం మహా బ్యాంక్ అయినా మీరు 52 నడుస్తుంది, 65 అన్నట్టున్నారు, కొంచెం హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సార్ రమేష్ గారు మిర్యాల కూడా లాస్ట్ కాలర్. సార్ రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు గుడ్ మార్నింగ్. ఏ స్టాక్ కొనాలనుకుంటున్నారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఫ్రెష్ ఎంట్రీ చెప్పండి. హెచ్డిఎఫ్సి, బజాజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకోటి ఏంటి సార్? బజాజ్ ఫైనాన్స్. అంటే రెండు ఫస్ట్ బయింగ్ అండి? అవునండి. ఓకే, బజాజ్ ఫైనాన్స్ పర్వాలేదు. ప్రతి ఇంట్లో కూడా బజాజ్ ఫైనాన్స్ చేసుకున్న ఐటెం లేదంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు. ప్రతి ఇంట్లో అంటే ఇండియాలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ కాబట్టి బజాజ్ ఫైనాన్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అది. సో డెఫినెట్గా అది మీకు కొంచెం లాంగ్ టర్మ్ అనుకుంటే హోల్డ్ చేసుకోండి. న్యూట్రల్ నడుస్తుంది, 888 ఉంది. సో మీకు బ్రేక్అవుట్ అవడానికి 905 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 950, 960 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాదాపు రీసెంట్ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చింది కిందకి. సో 950, 960 దాకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది క్రాస్ అయితే మటుకు 1050, 1100 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 942 నడుస్తోంది. మేజర్గా ఇండెక్స్లో హెవీ వెయిట్ ఉన్నది ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంకే. సో మార్కెట్ పెరగాల, ఒక్క హెచ్డిఎఫ్సి, మిగతా అన్ని పడి బ్యాంకులన్నీ పడి హెచ్డిఎఫ్సి ప్లస్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ ప్లస్లో ఉంటుంది, వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇది 1000 రూపీస్ అబవ్ ఉండాలి. 942 ఉంది. మీకు మళ్ళీ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మళ్ళీ 2000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది సార్. బాగా లాంగ్ టర్మ్ బ్యాంకులు మళ్ళీ పెరుగుతాయి. సో డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మేజర్ బ్యాంకే, హోల్డ్ చేసుకునే మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేరే. 942 నడుస్తోంది. మీకు ఇంకా కొంచెం వీకే ఉందండి, డౌన్ సైడ్ ఇంకొంచెం కావచ్చు. రీసెంట్ లో కూడా దాదాపుగా మీకు 814 ఆ రేంజ్లో దాదాపుగా 850 దాకా 3 times వచ్చింది. సో రావచ్చా అంటే అక్కడ దాకా ఛాన్స్ ఉంది. ఒకవేళ రాకపోయినా మీరు ఈ లెవెల్ 905 కనుక క్రాస్ అవుతుంటే ఆ లెవెల్లో కొనుక్కుంటే మీకు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్ రమేష్ గారు, అదండి సూచన. సో సార్, సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.